ఇలాంటి కార్యక్రమాలకి రావటం, మీ అందరితో పాటు పాలు పంచుకోవటం ఇది ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఈ కార్తీక మాసం శరదృతువు ప్రారంభంలో వస్తుంది అన్నది చిన్నప్పటి నుంచి కూడా అమ్మ, చెల్లెళ్ళు, ఇతర పిన్నమ్మలు, మా వాళ్ళందరూ ఇది కార్తీక మాసాన్ని చాలా భక్తి శ్రద్ధలతో దీన్ని ఆచరిస్తుంటారు, పాటిస్తుంటారు. చిన్ననాటి నుంచి కూడా ఈ కార్తీక మాస తోటి ఒక పవిత్ర బంధం, ఒక భక్తి భావం పెనవేసుకుని ఉంది. కాబట్టి ఈ రోజున ఇక్కడ రావటం అన్నది నాకు ఒక రకమైనటువంటి అనుభూతిని, దివ్యానుభూతిని లోనయ్యేలా చేస్తుంది. ప్రతి దేవాలయాల్లోనూ ఈ కార్తీక మాసంలో హరిహర నామస్మరణ చేస్తూ తమ భక్తి ప్రవృత్తులను చాటుకుంటూ దీపారాధనలతోటి సాక్షాత్తు మహాలక్ష్మిని కిందకి ఈ భూమి మీదకి రావాలి, ప్రతి ఒక్కరికి మహాతల్లి ఆశీస్సులు ఉండాలి అంటూ హరిహర నామస్మరణతోటి భక్తకోటి ప్రతి ఒక్కరు కూడాను ఒక పూజాభావంతో ఈ మాసం అంతా గడుపుకుంటారు.